హలో అండి అందరికీ. ఏంటబ్బా ఏదో పొడి చూపిస్తుంది అనుకుంటున్నారా? మనకి చాలా హెల్తీ అయిన పొడి, చాలా టేస్టీగా ఉండే పొడి. అదేనండి కరివేపాకు పొడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలో పైన కొంచెం నెయ్యేసి ఈ పొడితో తింటే చాలా బాగుంటుంది. దాంతోపాటు దోశ పైన కూడా అట్లా పైన చల్లి తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా అన్నంలోకి అయితే చెప్పనక్కర్లేదు. కొంచెం అంత నెయ్యి వేసి ఈ పొడి వేసి అలా అలా కలిపి తింటే నా సామిరంగ స్వర్గంలో ఉన్నట్లుంటది. మీకు కూడా ఈ పొడి చేసుకోవాలని ఉందా? అయితే వీడియో కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి మనకు మెయిన్ కావాల్సినవి ఎండుమిర్చి, జీలకర్ర. జీలకర్ర ఒక స్పూన్ సరిపోతుంది. ధనియాలు ఒక 2.5 స్పూను, మినపప్పు 4 స్పూన్లు అండి, ఎందుకంటే నా మిరపకాయలు కొంచెం కారం ఉన్నాయి. శనగపప్పు కూడా అంతే 4 స్పూన్లు. సో ఇవన్నీ తీసుకొని చక్కగా నూనె వేసి దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందుకే కరివేపాకు తీసుకొని చక్కగా కడిగేసి నీళ్ళు లేకోకుండా 1 గంట పాటు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేయించుకుందామా. సో నూనె వేసాం కదా, బాగా కాగనీయాల్సిన పని లేదు, మళ్ళీ మాడిపోతే వేయంగానే. సో అందుకనే కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా లోపల వరకు మంచిగా వేగిపోతాయి. అదే హైలో పెడితే వెంటనే కలర్ వచ్చేసి మాడిపోతాయి. అలా కాకోకుండా చక్కగా సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి. మరీ కలర్ రావద్దు, కలర్ వస్తే చేదొచ్చేస్తాయి కదా. సో అందుకని చెప్పేసి కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మిగతావి కూడా మనం దినుసులు వేయించుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే కొంచెం తొందరగా చల్లారుతాయి అని చెప్పేసి నేనైతే ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని శనగపప్పు వేయించుకుంటున్నా. ఎందుకంటే శనగపప్పు కొంచెం టైం తీసుకుంటుంది కదా, అందుకని చెప్పి ఫస్ట్ శనగపప్పు వేసేసుకుంటున్నాను. శనగపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న మినపప్పు కూడా వేసేసి చక్కగా ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఏది కూడా మాడనివ్వద్దు, ఏది మాడినా కూడా చేదొచ్చేస్తుంది, మనకు తినడానికి పనికిరాదు కదా. సో ఈ విధంగా చక్కగా వేపేసుకోవాలి. అట్లా వదిలేసామనుకోండి కింద బాగా వేగిపోతాయి, పైన పచ్చిగా ఉంటాయి. చక్కగా కలుపుకుంటూ వేపుకోండి. ఇప్పుడైతే మినుములు వేసేసి వేపేసుకుంటున్నాను నేను. మినుములు ఇవి కాకపోయినా పొట్టున్నవైనా తీసుకోవచ్చు, అవైతే ఇంకా మంచిది. ప్రజెంట్ నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇవి వేసేసుకుంటున్నా. ఇవి వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని దీంట్లో ఇంకా ధనియాలు వేసేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసామనుకోండి అవి పచ్చిగానే ఉంటాయి. అందుకనే ఒక 70% అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకు తెలిసిపోతుంది, ఆ అరోమా వచ్చేస్తుంది చూడండి, దాంతోనే మనకు కడుపు నిండిపోతుంది. అంత బాగా వస్తుంది అనమాట ఇవి వేయించుతుంటే స్మెల్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంతకుముందు మనం ఆల్రెడీ మిరపకాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, అదే బౌల్లోకి తీసేసుకొని చక్కగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం కడిగేసి ఎండబెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ ఇంట్లో ఉంటాయి కదా, చక్కగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోరు బాగాలేనప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి. సో కంపల్సరీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీంట్లోకి ఇంకా కొంచెం చింతపండు, ఉప్పు ఇవి ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఈ వర్షాకాలంలో మనకు వర్షాలు పడుతుంటాయి, జ్వరాలు వచ్చి కొంచెం నోరు చప్పగా ఒకలాగా అయిపోతుంది కదా, అలాంటప్పుడు ఈ పొడి తీసుకుంటే చాలా నోటికి కూడా బాగుంటుంది. సో మా వారికి అయితే ఒక 2 డేస్ నుంచి కొంచెం నోరు బాగాలేదంటుంటే నేను ఈరోజు చేశాను. మా వారైతే ఇష్టంగా తిన్నారు. ఆల్రెడీ మనం కడిగేసి ఎండబెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ కరివేపాకు కొంచెం నూనెలో వేసేసి దోరగా ఫ్రై చేస్తున్నా. ఇది ఫ్రై చేసేటప్పుడు మొత్తం అంతా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే నూనె పడింది కదా, దానివల్ల ఆకు ఏమైనా అతుక్కుపోయి ఉన్నా కూడా సరిగా ఫ్రై అవ్వవు అనమాట ఆకులు. సో అందుకని చెప్పేసి మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ అన్ని ఆకులు ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఏ విధంగా మనం ఫ్రై చేసుకోవాలంటే ఇట్లా ఆకు పట్టుకుంటే విరిగిపోవాలన్నమాట. ఆ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా, ఆకు అనేది పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అయితేనే నిల్వ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకుంటే విరిగిపోవాలన్నమాట.
అలా పెళ్ళపెళ్ళాడుతూ ఉంటేనే మనకి బాగా నిల్వ కూడా ఉంటుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ చేసేసుకుందాం. మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా మిరపకాయలు, దినుసులు, పప్పులు అన్నీ, దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఇది మిక్సీ చేసేసుకోవాలి. బాగా మెత్తగా పొడిలాగా చేసుకోవద్దు, కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటేనే ఇవి మనకి నోటికి తగులుతూ ఉంటాయి అన్నమాట. పప్పులు బాగుంటుంది టేస్ట్. మీ ఇష్టం, మీకు కావాలంటే మెత్తగా అయినా సరే పట్టుకోవచ్చు. సరిపోయినంత ఉప్పు వేసేసుకొని ఫస్ట్ మిక్సీ ఒకసారి బాగా మిక్సీ ఆడుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి, చింతపండు వేసి ఇంకొకసారి మిక్సీ ఆడించుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మొత్తం ఫస్టే వెల్లుల్లిపాయలు వేస్తే మెత్తగా అయిపోతుంది. అందుకనే ఈ విధంగా మనకు కొంచెం బరకగా ఆడుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఈ విధంగా మిక్సీ చేసేసుకొని మళ్ళీ నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువగా చింతపండు చక్కగా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఈ పొడి. చూడండి ఎంత బాగా అవుతుందో పొడి. ఇంక ఇది వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కరివేపాకు వేయించుకున్నాం కదా, అది ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఈ కరివేపాకు కూడా ఈజీగా అయిపోతుంది మిక్సీ పెడితే, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, బాగా ఫ్రై అయినాకైతే ఈజీగా అయిపోతుంది. సో కరివేపాకు విధంగా పొడి అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి మిక్సీ ఆడించుకున్నామంటే మనకి టేస్టీగా రెడీ అయిపోతుందండి కరివేపాకు పొడి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి మంట లేకుండా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో అంతా ఒకసారి కలిపేసుకొని నేనైతే మిక్సీ ఆడిచ్చేసుకుంటున్నాను. నా స్టైల్లో చేసిన కరివేపాకు పొడి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతేనండి, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ పెట్టుకొని 1 మంత్ వరకు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అట్లీస్ట్ 15 డేస్ అయినా సరే తినేసేయచ్చు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కదా. 1 మంత్కి చేసుకున్నది 15 డేస్లోనే కంప్లీట్ చేసేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.